అని చెప్పి ప్రవచనం చెప్పగానే మీరు గుడ్డిగా నమ్మరు. ఈ రోజుల్లో ప్రవక్తలు ఎవడు లేడు, ఉండకూడదు. అలాగే అపోస్తలులు ఉండకూడదు, అద్భుతాలు చేసేవాడు ఉండకూడదు, భాషలు మాట్లాడేవాడు లేడు, ఎవడు లేడు. ఇన్ని సంవత్సరాలుగా ఈ బోధ ఎందుకు ఇక్కడ జరుగుతుంది అంటే, మీరు మంచి నేలన పడి, అవునా, మంచి నేలగా మారి మిమ్మల్ని దున్ని 100 60 30 ఫలింప చేయాలని ఆ రోజు బోధకుడు, మనందరి బోధకుడు అయిన పరమ బోధకుడు యేసుప్రభు బోధించాడు. కనుకనే ఈరోజు మీకు ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సెమినార్లో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఏదైతే ఉందో, కాంట్రడిక్షన్గా ఉందో, ఒకడేమో ఇలా చెప్తాడు, ఒకడేమో ఇలా చెప్తాడు. ఎవడిని నమ్మకుండా బైబిల్లో నమ్మండి. నన్ను కూడా నమ్మకుండా బైబిల్లో ఏముందో నమ్మాలి అంటే మీరు ముందు బైబిల్ను చదవాలి. బైబిల్ అలాగుందా లేదా అని మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఎవడు ప్రవక్త అని చెప్పి ప్రవచనం చెప్పగానే మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఈ రోజుల్లో ప్రవక్తలు ఎవడు లేడు, ఉండకూడదు. అలాగే అపోస్తలులు ఉండకూడదు, అద్భుతాలు చేసేవాడు ఉండకూడదు, భాషలు మాట్లాడేవాడు లేడు, ఎవడు లేడు. ఇప్పుడు మనందరికీ ఏం దిక్కు? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి స్థిరపరచబడిన వాక్యమే దిక్కు. అబద్ధ ప్రవక్తలు ఎక్కువై క్రైస్తవులో పరువు పోయింది. పలానాయన గెలుస్తాడు అని చెప్పాడు అనుకో, ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు మరి ఈ సంగతి ఏంటి? ఈడు పోతే పర్వాలేదు, ఈడు దొంగ, కానీ ఇప్పుడు బైబిలే తప్పు అయిపోయింది. ఇప్పుడు దేవుడే తప్పుగా నిలిచాడు. అది ప్రాబ్లం ఇక్కడ. టోటల్ క్రైస్తవులే అబద్ధికులుగా మిగిలిపోయారు. ఈరోజు క్రైస్తవుల బోధకులు ఎలా తయారయ్యారంటే, నువ్వే గెలుస్తావు సార్ అని ప్రార్థన చేసి డబ్బులు సంఘాన్ని అమ్ముకునే స్థితికి వచ్చేసారు. పలానా వాడు ప్రాఫెట్ అట, వాడు ప్రవచనం చెప్తాడంటే పొలోమని పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎంతమంది పాపుల దగ్గరికి వెళ్తే పాపులను మార్చి వాళ్ళను వెలుగునతో నడిపించడానికి ఈ వాక్యం చెప్తే చాలు. రభశివ రబంధన అవసరం లేదు, సున్నామంలో గద్దిస్తున్నాను అవసరం లేదు నీకు. అవునా కదా? రండి, మీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. అయిపోయినాయి, ఇప్పుడు నడవే. కానీ అబద్ధాలు చెప్తున్నారు. యెషయా చెప్పాడు, మీ దుఃఖ దినములో వాళ్ళ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయాయి, ఎల్లప్పుడూ సంతోషించవలసిన దినాలు వచ్చాయి. అవునా కదా? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు ఎల్లప్పుడూ అసలు దుఃఖపడవలసిన అవసరమే. దుఃఖం ఉంటుంది, దాన్ని సంతోషంగా మార్చుకోవాలి. దుఃఖాలు లేవా అన్నా అంటే, దుఃఖం వచ్చినా దాన్ని ఏం చేయాలి? నువ్వు సంతోషపడాలి. దేని యందు లక్ష్యం ఉంచాలి? ఇప్పుడు మనం ప్రవచింపబడి స్థిరపరచబడిన వాక్యం మీద మీ దృష్టి ఉంచాలి. మనం ఏం చేస్తున్నాం? బైబిల్ చదవక బైబిల్లో ఉన్నది పక్కన పెట్టి ఎవడు ప్రాఫిట్ అని చెప్తే ఆయన దగ్గర గుర్తున్నాం. మీరు బాగుపడాలన్నా, మీ కుటుంబం బాగుపడాలన్నా, నువ్వు పరలోకాలు బాగుపడడం అంటే ఆస్తి సంపాదించుకొని ఏదో బిల్డింగ్లు కట్టుకోవడం కాదు. బాగుపడడం అంటే పాప క్షమాపణ దొరకడం, పరలోకం వెళ్ళడం, నిత్య జీవానికి వారసులు అవ్వడం. సత్యం చెప్పేదానికంటే ఈ దొంగ ప్రవక్తలే ఎక్కువైపోయారు, తప్పుడు బోధకులు ఎక్కువైపోయారు. ఈరోజు సత్యం చెప్పితే వినలేని స్థితికి వచ్చారు. సత్యం చెప్పేవాడే అబద్ధకుడిగా మిగిలిపోయాడు, అబద్ధం చెప్పేవాడే మంచి బోధకుడిగా పేరొందుతున్నాడు. ఆలోచించాలి కదా, అది నిజమా కాదా? ఎందుకంటే మన దగ్గర వచ్చిన వాళ్ళని కూడా దర్శనాలు చూసిన వాళ్ళు ఉన్నారు, ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు మేము మోసపోయామా అని ఆలోచిస్తున్నారు. అంతే కదా, మరి ఆలోచన చేయగలిగితే బైబిల్లో లేవు అవి. ఒకడు ఫోన్ చేసి అంటున్నాడు, నాకు కలలో పాము కనబడుతుంది అన్న, దీని అర్థం ఏంటి అని నోరబోయి అన్నాను. అర్థమవుతాడు, పాము కనబడుతుందంటే ఇంకో దగ్గరికి అయితే పామా, సైతాను అంటే నీకు దయ్యం పట్టబోతుంది, నీకు కీడు జరగబోతుందని ఒక అర్థం చెప్పాలన్నమాట. అప్పుడు ఖుషి అయిపోతాడు, ఒరే నాయన పాము సైతాన్ కాదురా. అవునా కదా? నీవు అనవసరంగా చింతించి ఆలోచించి ఏమని పడుకున్నావు, నాకు ఇవన్నీ ఇన్ని కష్టాలేనా అని పడుకుంటే నీ కళ కూడా అలాగే వస్తుంది. అర్థమైందా లేదా? అందుకని ఈరోజు కళలు కనే భాగ్యం లేదు, నీకు దర్శనాలు చూసే భాగ్యం లేదు, ఆ కళల అర్థం చెప్పేవాడు లేడు. అర్థమైందా లేదా? అందుకని మేము కళలు చెప్తాం, పోయిన వస్తువులు చెప్తారట కొందరు.
ఎందుకంటే అలాంటి భక్తురాళ్ళు, అలాంటి భక్తులు ఈరోజు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. వీళ్ళ మాయలో మీరు పడకూడదు, వీళ్ళ చేతికి మీరు చిక్కకూడదు. అందుకే ఇంత కష్టపడి నేను ఈరోజు ఈ సబ్జెక్టు మీకు చెప్తున్నాను. ఇంత కష్టపడి దీన్ని స్వీకరించడానికి మీకు మనసు ఉందా? ఉండాలంటే ఏం కావాలి? నువ్వు చదవాలి బైబిల్ ఆలోచనతో చదవాలి వెళ్ళి. అందుకే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదవమని ఎందుకు అంటున్నాను? కానీ చదువుతున్నారా? ఒక సువార్థికుడిగా, అవునా కదా, ఒక పాస్టర్గా, ఒక కాపరిగా నరకం అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు శుభములు కలుగాక, మీరు మేలు కలుగా, దేవుడు నాతో ఇప్పుడే మాట్లాడాడు అని చెప్పే దొంగల బోధను మీరు నమ్మకుండా మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకొని పరలోక రాజ్యంలో ఏదైతే ఎలా ఉండాలో అలా బ్రతికి పరలోకాన్ని స్వతంత్రించుకునే పౌరులుగా మీరు ఎదగాలనే ఆశతో, ఈ రోజుల్లో నువ్వు బిషప్గా ఉండాలంటే ఒక అర్హత ఉంది, నువ్వు ప్రవక్తగా ఉండాలంటే అర్హత ఉంది. ఇప్పుడు ఇస్రాయేల్ ఎవడు లేడు, అవునాక అందరూ చెదిరిపోయినారు కనుక అసలు ఇస్రాయేల్ అనేవాడు ప్రవచనం చెప్పొచ్చు, కానీ ఇస్రాయేల్ అనేవాడే లేడు. ఒకవేళ ఉన్నా వారికి ప్రవచనం అనలేదు, ఎందుకంటే వారి మీద ఆత్మ కుమ్మరింపబడలేదు. అర్థమైందా లేదా? వారికి ఇంకా ఆత్మ కుమ్మరింపు లేదు. ఇదిగో కుమ్మరించు, దించు అని పాట పడినట్టు మోసగాడు. అర్థమైందా? దిగు అంటాడు ఒకడు, దిగడు. నువ్వు చెప్తే దిగుతాడా? నేను అందుకే అంటాను, ఏమన్నా పరిశుద్ధాత్మని అయ్యా జాగిరా దించడానికి అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత చెప్పినా ఈననోడు ఉన్నాడు. ఇప్పటికి వాళ్ళ దగ్గరనే మెజారిటీ ఉంది. ఇవన్నిటి గురించి మీరు జాగ్రత్త పడి, మీరు మంచి నేలగా దున్నబడి చదును చేయబడి ఫలించే నేలగా మీరు ఉండాలనే ఇంత కష్టపడి వాక్యం చెప్తున్నాను తప్ప ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరితో గొడవ పెట్టుకోవాలని కాదు. మనల్ని మనం భద్రపరచుకొని పరిశుద్ధాత్మ లెవెల్కి ఎదిగి పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఈ మోసగాళ్ళ బారి నుండి, కలలు కనేవారు కానీ, ప్రవచనాలు చెప్పేవారు కానీ, వీరి మాయల్లో నుంచి, భాషలు వీరిలో నుంచి మీరు బయటపడాలని, మీరు బాగుపడాలని ఈరోజు దేవుడు మనతో ఈ వాక్యం మాట్లాడాడని గుర్తుపెట్టుకోవాలని మీకు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.